రామాయణ అయోధ్యకాండ 119 సర్గ. ఇక్కడ అనసూయాదేవి కోరికపై ఆవిడ ఇచ్చిన వస్త్ర ఆభరణాదులు సీత ధరించుట, అలంకరించుకుని తన దగ్గరికి వస్తున్న సీతాదేవిని చూసి రాముడు సంతోషించుట, మునీశ్వరులు ఆశీస్సులు తీసుకుని శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి దండకారణ్యాల్లోకి ప్రవేశించుట గురించి ఇక్కడ చెప్పబడింది. అనసూయా తు ధర్మజ్ఞా శ్రుత్వా తాం మహతీం కథాం పర్యశ్వాజత బాహుభ్యాం శిరస్యాగ్రాయ మైథిలిం. ధర్మజ్ఞురాలైన అనసూయాదేవి ఆ పవిత్ర కళ్యాణ గాథను విని తన రెండు చేతులతో సీతాదేవిని గాఢంగా కౌగిలించుకుని ఆప్యాయతతో అవని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. వ్యక్తాక్షర పదం చిత్రం భాషితం మధురం త్వయా యథా స్వయంవరం వృత్తం తత్సర్వం హి శ్రుతం మయా రమేహం కథయాతి తు దృఢం మధుర భాషిణి. ఓ ప్రియభాషిణి సీత, చిత్రమైన నీ స్వయంవర వృత్తాంతాన్ని నువ్వు ఎంతో చక్కగా నీ మధురమైన మాటలతో నాకు స్పష్టంగా చెప్పావు. అంతా నేను శ్రద్ధగా విన్నాను. ఈ అద్భుతమైన గాథని విని నేను పరమానంద భరితురాలయ్యాను. ఎలా అయితే మనకి తినే ప్రతి అన్నం మెతుకు మీద కూడా తినేవాడి పేరు రాసి ఉండాలంటారో, వివాహం కూడా అంతే. ఆ గడియ రావాలి, పైగా ఎవరినైతే మనకి పరమాత్మ నిర్దేశించాడో అటువంటి వ్యక్తి వచ్చినప్పుడు కొంతమందికి కొన్ని సంవత్సరాల నుంచి సంబంధాలు చూసినా కుదరవు. కొన్ని ఇలా చూడటము వెంటనే ఒక వారాల్లో అన్నీ అయిపోతూ ఉంటాయి. ఆ సమయం ఆసన్నమైనప్పుడు అలా అవుతాయి. నిరాశకి నిస్పృహకి లోనవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే రాసి పెట్టుందో అది మన చెంతకి తప్పకుండా చేరుతుంది. అందుకని ఇది నేను చాలా ఆనందానికి లోనయ్యాను నేను అద్భుతమైన గాథను విని. ఎందుకంటే ఎంతోమందికి కబురు పంపాడు, ఎంతో అన్వేషించాడు, కానీ ఆయనకు అల్లుడు దొరకలేదు జనక మహారాజుకి. విశ్వామిత్రుడు తన కార్యం కోసం తీసుకొచ్చి తనే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ అది దర్శించాలన్న కోరిక ఆయనకి కలిగిందని చూపించమని అడగటం, రాముడికి చూపిస్తే ఆయన మళ్ళీ దాన్ని ఎక్కుపెట్టడం, ఇవన్నీ జరగటం అన్నది కూడా లీల. రవిర్స్తంగతః శ్రీమాన్ ఉపోహ్య రజనీం శివాం దివసాం ప్రతికీర్ణానాం ఆహారార్థం పతిత్రిణాం సంధ్యకాలే నిలీనానాం నిద్రార్థం శ్రూయతే ధ్వనిః. చక్కని కిరణకాంతులతో విలసిల్లుతున్న సూర్యుడు ఎలా అయితే అస్తమిస్తున్నాడో అలాగే చల్లగా హాయిగా ఉండే ఆ రాత్రి ఆసన్నమైంది. సూర్యోదయం నుంచి సూర్య అస్తమం అయిపోతుంది. పగటిపూట ఆహారార్థమై దూర తీరాలకి వెళ్ళిన పక్షులన్నీ ఆ సాయంత్రం అయ్యే సమయానికి మళ్ళీ ఆ చెట్టు నీడకి వచ్చినట్టుగా ఏతే చాప్యాభిషేకాత్ర మునయః కలశోద్యతాః సహిత ఉపవర్తంతే సలీలా ప్లూతవల్కలాః. సంధ్యాకాలం అయ్యేసరికి నిద్ర కోసం తమ తమ గూడులకి పక్షులు ఎలా అయితే చేరుతాయో అవి అక్కడికి వచ్చేసి కుహు కుహు అని ఏవైతే శబ్దం చేస్తున్నాయో ఆ నదీ తీరాలలో స్నానం చేస్తున్న మునులు తడిసిన ఆ నారచీరలు ధరించి నీటిలో నిండి ఉన్న కలశాలను చేతబట్టుకుని ఇలా కలిసిమెలిసి వాళ్ళందరూ కూడా ఏదైతే త్రికాలాలలో త్రిసంధిల్లో వాళ్ళు సంధ్యావందనాది కృత్యాలు చేసుకుంటారు వాళ్ళందరూ కలిసి వస్తున్నారు. ఋషీణామగ్నిహోత్రేషు హుతేషు విధిపూర్వకం కపోతాంగారుణో ధూమో దృశ్యతే పవనోద్ధతః. విధి విధానంగా ఆ ఋషీశ్వరుల ఒక హోమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పావురములు అక్కడ అరుణశోభలు పోలి ఉన్న పొగలు గాలికి అటు ఇటు వ్యాపిస్తూ ఉన్నాయి. అల్పపర్ణాహి తరవో ఘనీభూతాః సమంతతః విప్రకృష్టేపి దేశే అస్మిన్ న ప్రకాశంతి వైదిశః. ఆ ప్రదేశం అంతటా కూడా ఈ అగ్నిహోత్రం కారణంగా పొగలు వస్తున్నాయి. చీకట్లేమో సూర్యుడు అస్తమిస్తున్నారు, చీకట్లు అవుతున్నాయి. ఆ చెట్లు చాలా స్వల్పంగా ఆకులు ఉన్నాయి, దట్టమైన ఆకులతో కొన్ని ఉన్నాయి కనపడుతూ ఉన్నాయి. చీకట్లో మనకి ఎన్ని ఉన్నాయి అన్నది కూడా స్పష్టంగా ఎలా అయితే కనపడదు.
అయితే ఆకులు కొన్నున్నా చీకటి కారణంగా ఎక్కువ ఆకులు ఉన్నాయేమో అన్నట్టుగా కనిపిస్తున్నాయి. దిక్కులు కూడా అంత స్పష్టంగా ఎక్కడా ఏవి కనిపించట్లేదు. అన్ని దిక్కులు కూడా అసలు ఏ దిక్కు ఎటుందన్నది కూడా మనకి తెలీల. కళ్ళు మూసేసి నడువంటే మనం తిన్నగా నడుస్తున్నాము, ఎటు నడుస్తున్నాం అని మనకెలా తెలీదో, వెలుగు లేని కారణంగా అక్కడ ఏది స్పష్టంగా కనిపించట్లేదు. రజనీచర సత్వాని ప్రచరంతి సమంతతః తపోవనమృగాహ్యేతే వేదితీర్థేషు క్షీరతి. రాత్రి సమయంలో తిరిగే ప్రాణులు ఆ ప్రదేశం అంతటా కూడా అవి చక్కగా తిరుగుతున్నాయి, దానికి అలవాటు కాబట్టి. తపోవనముల్లో తిరుగుతుండి లేడి పిల్లలు మొదలైన జంతువు ఆశ్రమం వేదికలందు నదీ తీరాలలో అవి చక్కగా నిద్రపోతున్నాయి. సంప్రవృద్ధా నిశాసీతి నక్షత్ర సమలంకృత జ్యోత్స్నా ప్రభరణశ్చంద్రో దృశ్యతే అభ్యుదితో అంబరీ గమ్యతామనుజానామి రామస్యానుచరీ భవ కథయంత్యాహి మధురం త్వయాహం పరితోషిత. రాత్రి పూర్తిగా అయిపోయిన తర్వాత ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఆకాశంలో చంద్రుడు వెన్నెలలు అలా పరుస్తున్నట్టుగా, ఇంకా ఇంకా వృద్ధి చెందుతున్నట్టుగా. ఇక నీకు వెళ్ళి వస్తాను, వెళ్ళి నీ భర్త అయిన రామచంద్రుడి సేవలో లీనమైపో అని మధుర భాషల్లోకి నేను ఎంతయో సంతోషిస్తున్నాను అని చెప్పి సీతాదేవిని అనసూయ దేవి రాముడి దగ్గరికి పంపించింది. అలంకురు చ తావత్వం ప్రత్యక్షం మమ మైథిలి ప్రీతిం జనయా మే వత్సే దివ్య అలంకార శోభిత. అమ్మ సీత, నేను చేసిన ఈ దివ్యమని ఏవైతే నీకు ఇచ్చానో ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా నా ముందే అలంకరించుకుని నాకు చూపించు. ఆ అలంకారతో శోభాయమానంగా ఉన్న నిన్ను నాకు చూడాలని ఉంది, నేను ఆనందిస్తాను అని నా కోసం ధరించమని చెప్పింది. సీతకి వాటి మీద మక్కువ లేదు. సా తథా సమలంకృత్య సీతా సురసుతోపమా ప్రణమ్య శిరసా తస్యై రామం త్వభిముఖీం యయౌ తదా తు భూషితాం సీతాం దదర్శా వదతాం వరః రాఘవః ప్రీతిధానేన తపస్విన్యా జహర్ష చ. ఇక్కడ కొంతమంది ఉంటారు, ఎవరన్నా వాళ్ళు ఏదైనా ఆభరణం చేసుకున్నారో లేకపోతే ఇంకొకటో చూపించారనుకో లటక్కని మెళ్ళో వేసేసుకుంటారు. నేను పెట్టుకు చూడన్నా నాకెలా ఉంటుంది, నీది కాంది నువ్వు ఎలా పెట్టుకుంటావు అంటే కొన్ని కొన్ని ఆరాటాల లోపల కొన్ని కావాలని కోరికలు ఉన్నాయి. అవి కనిపించేసరికి ఏం చేస్తుంది, అది నా వస్తువు కాదు కదా అన్నది విస్మరిస్తాం. ఒక్కసారైనా పెట్టుకుని చూసేద్దాం అన్న ఆరాటంతో అది నాది కాదు కదా అన్నది గుర్తుండదు. అంటే కొన్ని కొన్ని వాసనల కారణంగా లటక్కని పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈవిడ కానుకలు ఇచ్చింది సీత వేసుకుంటే చూడాలని ముచ్చటపడింది అనసూయాదేవి. ఈవిడ తపస్విని, ఈవిడెందుకు ముచ్చట పడతామంటే భర్త కోసము భర్త ఎలా ఉంటే అలా ఉండాలి, ఎక్కడుంటే అక్కడ ఉండాలని అన్నిటినీ వదిలేసి వెళ్ళింది. ఈవిడికి ఇవి అసలు లెక్కే కాదు. కాకపోతే ఒక్కసారి సీతని అలా అంతా అలంకరించి ఉండగా చూడాలని ముచ్చటపడింది అనసూయాదేవి. అంతటా దేవకాంతుల్లాగా ఆ సీతాదేవి ఆ వస్త్రాలు ఆ ఆభరణాలు అన్నీ ధరించింది. ఆమె అనసూయాదేవికి తల ఉంచి శిరస నమస్కరించి తర్వాత ఆమె శ్రీరాముడికి దగ్గరగా చేరింది. తథా తు భూషితాం సీతాం దదర్శ వదతాం వరః రాఘవః ప్రీతిధానేన తపస్విన్యా జహర్ష చ. వాక్చాతుర్యంలో మేటైన శ్రీరాముడు అట్లా అన్నీ అలంకరించుకొస్తున్న సీతాదేవిని చూశాడు. తపస్సంపన్నురాలైన అనసూయాదేవి ప్రేమతో ఇచ్చిన ఆ కానుకలను చూసి అతడు ఎంతో సంతోషించాడు. న్యవేదయత్ తతః సర్వం సీతా రామాయ మైథిలి ప్రీతిధానం తపస్విన్యా వసనాభరణస్రజం. మిథిలాధిపతి అయిన జనకుడొక్క కూతురైన సీతాదేవి తపస్వి అయిన అంటే తపస్సు చేసుకున్న ఆవిడికి అన్నిటి మీద అనురాగం పోయే ఉంది. కానీ ఆవిడ ఇవన్నీ ఇవ్వటం, ఆవిడ వేసుకోమని ముచ్చట పడటం, సీతాదేవి మీద వాత్సల్యంతో ఆవిడ ఇచ్చినవన్నీ వేసుకుని పూలదండలు మొదలైన బహుమానాలన్నిటినీ కూడా ఆవిడ వేసుకోవటం, వేసుకుని వచ్చి మళ్ళీ రాముడికి చూపించింది సీతాదేవి. ప్రహృష్టాస్త్వభవాద్రామో లక్ష్మణశ్చ మహారథః
మైథిల్యాः సత్క్రియాం దృష్ట్వా మానుషేషు సుదుర్లభాం. అప్పుడు మానవులు ఎవ్వరికీ లభించని విధంగా సీతాదేవికి జరిగిన ఆదర సత్కారం. ఎందుకు అంటే అంటే అంత తపస్విమణి, దేవతలే ఆవిడంటే అనసూయాదేవి అంటే భయపడతారు. అట్లాంటి ఆవిడ సీత మీద ఆనందంతో సీతని మెచ్చుకుంటూ ఇచ్చింది అంత కానుకలు. అందుకుని శ్రీరాముడు కూడా, ఆ మహారథుడైన లక్ష్మణుడు కూడా ఎంతో ఆనందించారు. ఇప్పుడు సాధారణమైన వాళ్ళు మనల్ని పొగిడితే అది నిజంగా తెలిసి పొగుడుతున్నారో తెలియక పొగుడుతున్నారో, మన వల్ల ఏదన్నా అవసరం ఉండి పొగుడుతున్నారో అన్నది వేరు. కానీ అన్నీ తెలిసిన వాళ్ళు మనల్ని పొగిడితే వాళ్ళకి వచ్చేదేం లేదు. కానీ అటువంటి వాళ్ళ దగ్గర మన్ననలు పొందుతున్నాము అంటే అది నిజంగా ఆనందదాయకము. ఇక్కడ వస్తువులు లభించినందుకు కాదు. అంతటి మహాసాధ్వీమని సీతని మెచ్చుకోగలిగిందంటే సీతలో కూడా ఎన్ని సుగుణాలున్నాయో. తతస్తాం సర్వరీం ప్రీతః పుణ్యాం శశినిభాననః అర్చితస్తాపసేహ సిద్ధేహ ఉవాస రఘునందనః. తర్వాత చంద్రులగా ఆహ్లాదకరుడైన రాముడు తపస్సులు సిద్ధుల్ని సమర్పించిన అతిథి సత్కార్యములన్నీ స్వీకరించి ప్రీతి చెంది సీతా లక్ష్మణులతో కలిసి ఆ ఆశ్రమంలో ఆ రోజు ఆ పవిత్ర రాత్రిని హాయిగా గడిపారు. తస్యాం రాత్యాం వ్యతీతాయాం అభిషిచ్య హుతాగ్నికాన్ ఆపృచ్ఛేతాం నరవ్యాఘ్రౌ తాపసాన్ వనగోచరాన్. ఆ రాత్రి గడిచిన తర్వాత వనవాసులైన ఆ తపస్విలు ఎలా అయితే మళ్ళీ సూర్యోదయానికి పూర్వమే స్నానాది కార్యక్రమాలు ముగించుకుని హోమ కార్యక్రమాలన్నీ ఆచరిస్తున్నారు. అప్పుడు రామలక్ష్మణులు కూడా వాళ్ళ ప్రయాణానికి అనుమతి కోరారు ఆయన్ని, అత్రి మహర్షిని. తావు చూస్తే వనచరాః తపసా ధర్మచారిణః వనస్య తస్య సంచారం రాక్షసేః సమభిప్లూతం రక్షాంసి పురుషాధాని నానారూపాని రాఘవ వసంత్యస్మిన్ మహారణ్యే వ్యాయాశ్చ రుధిరాసనాః. వనవాసులు ధర్మవర్తనులు అయిన ఆ మునీశ్వరులు వారితో మళ్ళీ ఇలా చెప్పారు రామలక్ష్మణులతో. ఈ వన ప్రదేశం అంతా కూడా రాక్షసులతో నిండిపోయి ఉంది. అందువల్ల కందమూల ఫలాదులు ఇక్కడ సంచరిస్తూ ఉండటం, ఉపద్రవాలంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్టుగా వాటి కోసం వెతుకుతూ ఉంటే ఏ ఆపద ఎటు నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. అందుకును రఘువర, ఈ మహారణ్యంలో నరమాంస భక్షలు తినే రాక్షసులు చాలా రూపాల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మనుషులో రాక్షసులో మనకి తెలీదు, ఎందుకంటే వాళ్ళు రూపాలు మార్చుకోగలరు కాబట్టి. ఇంకను ఇందులో పెద్ద పులులు మొదలైన క్రూర మృగాలు కూడా ఉన్నాయి. ఇటు రాక్షసుల బాధ ఉంది, అటు క్రూర మృగాల బాధ కూడా ఉంది అని చెప్పారు. ఉచ్ఛిష్టం వా ప్రమత్తం వా తాపసం ధర్మచారిణం ఆద్యంతస్మిన్ మహారణ్యే తాన్నివారయ రాఘవ. ఓ రామ, ధర్మ నిరతులైన తపస్సులు భోజనానంతరము భుక్తాయాసంతో ఉన్నప్పుడు కానీ, ఏమరపాటులో ఉన్నప్పుడు కానీ, తిన్నాక ఎలాగో అలసిపోతాం. పొద్దునుంచి కాస్త దీక్షలో ఉండి ఇవన్నీ చేసి చేసి మనం ఏమీ కష్టపడక్కలే. కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే శారీరకంగా కష్టపడతాము. గంటల గంటలు ఎలా అయితే ఇప్పుడు మనకి స్కూల్లో లెక్చరర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూనే ఉండాలి. పొద్దున్నుంచి ఆ స్కూల్ అయిపోయేదాకా పాపం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు కూడా అలసిపోతారు. వీళ్ళు కూడా అలాగే ఆ తపస్విలు ఇలా కొన్ని కొన్ని యజ్ఞయాగాలు ఇటువంటి క్రతువులు కూర్చున్న దగ్గర నుంచి కదలకూడదు, అలా దీక్షగా ఇన్ని చేసుంటారు. భోజనం అయిన తర్వాత కాసేపు వాళ్ళు కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఎప్పుడన్నా ఆదమరపుగా ఉన్నప్పుడు ఆ మహావనంలో తిరిగే ఈ రాక్షసులు, పైగా వాళ్ళు ఏ రూపాన్న దాలుస్తారు, అలాగే క్రూర మృగాలు కూడా ఇవన్నీ చంపేస్తున్నాయి మమ్మల్ని. అందుకని వాటికి భయపడుతూ ఉండాల్సి వస్తుంది. ఏష పంద మహర్షీనా ఫలన్యాహరతాం వనే అనేన తు వనం దుర్గం గంతుం రాఘవ తీక్షమం. ఆ మహాప్రమాదాల నుంచి వారిని రక్షిస్తూ ఉండు.
ఓ రఘురామ, మహర్షులందరూ కూడా ఆహారార్థము కందమూల ఫలాలు తీసుకురావడానికి పాపం అటు ఇటు వెళుతుంటే, మార్గంలో వీళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ, అంటే నీవెప్పుడైనా సరే ఇటువంటి అరణ్యంలో ప్రవేశించినప్పుడు ఇక్కడ మనకి సరైన మార్గం లేదు. ఎందుకు? వనాల్లో మృగాలే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ తిరగాలి అక్కడ తిరగకూడదని వాళ్ళకేం చెప్పేది లేదు కదా, అది వాటి ప్రదేశము. వీళ్ళు ఏదన్నా ఆహారం కోసం అటు ఇటుగా వెళ్ళినప్పుడు వీళ్ళు ఆదమరపుగా చూసుకోకపోతే వీటికి మృగాలకి బలైపోతున్నారు, లేకపోతే ఆ రాక్షసులకైనా బలైపోతున్నారు. ఇతీవత్యేహ ప్రాంజలిర్భిస్ తపస్విభిః ద్విజేః కృతః స్వస్యాయనః పరంతపః వనం సభార్యః ప్రవివేశ రాఘవః సలక్ష్మణః సూర్య వివాభ్రమండలం. తపస్సంపన్నులైన బ్రాహ్మణోత్తములందరూ కూడా నమస్కరిస్తూ ప్రయాణాలు హాయిగా సాగుటానికి వాళ్ళ ఆశీస్సులన్నీ ఇచ్చారు. తర్వాత శత్రుదమనుడైన శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి మేఘమండలంలో ఎలా అయితే సూర్యుడిలాగా ఆ దట్టమైన వనంలో ప్రవేశించే మేఘాలు ఫుల్లుగా ఉన్నప్పుడు సూర్యుడు ఉంటాడు, సూర్యుడు మేఘాలు కమ్మి వేసినట్టుగా ఉంటాడు. ఈ వనాలు కూడా ఎలా ఉన్నాయి? పెద్ద పెద్ద వృక్షాలు, అందులోపలికి రాముడు వెళ్తూ అలా నడక మొదలుపెట్టారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో 119 సర్గా సంపూర్ణం. అలాగే అయోధ్యకాండ కూడా దీనితో సమాప్తం.